రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుతం గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం ఇవాల్టితో ముగియడంతో తదుపరి గవర్నర్ను కేంద్రం నియమించింది. 2018లో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్ పదవీ కాలం 2021లోనే ముగియగా కేంద్రం మరో 3 ఏళ్లు పొడిగించింది. ఈ గడువు కూడా ముగిస్తూ ఉండడంతో కొత్త గవర్నర్ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. మల్హోత్రా ఆర్బీఐకి 26వ గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. సంజయ్ మల్హోత్రా 3 ఏళ్ల పాటు ఆర్బీఐ గవర్నర్గా పదవిలో కొనసాగనున్నారు. ఈయన 1990 బ్యాచ్ రాజస్థాన్ బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఐఐటి కాన్పూర్లో కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా తీసుకున్నారు. విద్యుత్, ఆర్థిక, పన్నులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైన్స్ తదితర రంగాల్లో 3 దశాబ్దాలకు పైగా సర్వీసులు అందించారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగం కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక, పన్నుల విషయంలో అపారమైన అనుభవం కలిగిన సంజయ్ మల్హోత్రా ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించిన విధాన రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు.